హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 15 మినిట్స్ ట్రేడర్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం నిఫ్టీ అనాలిసిస్, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్, అలాగే మిడ్ క్యాప్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దామండి. ప్రీవియస్ డే మార్కెట్ వచ్చేసి ఒక ట్రయాంగిల్ ఫామ్ ప్యాటర్న్ అయితే అయిందండి నిఫ్టీలో. ఈ ట్రయాంగిల్ ఫామ్ ప్యాటర్న్లో కరెక్ట్గా 25,860 దగ్గర టైం 12:30కి అయితే బ్రేక్అవుట్ అయితే ఇచ్చిందండి. బ్రేక్అవుట్ కానీ 25,900 దాకా ఇచ్చి ఇక్కడ ఒక 25,900 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉందండి. ఆ రెసిస్టెన్స్ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి 850 దగ్గర వచ్చి ఇక్కడ 850 దగ్గర కన్సల్టేషన్ అయిద్దని అనుకున్నాను, కానీ 850 దగ్గర దాకా స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ అయితే వచ్చిందండి. రెడ్ క్యాండిల్ వచ్చి మళ్ళీ 800 దగ్గరగా మళ్ళీ 25,800 దగ్గర రివర్స్ అయితే అయిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే డోజీ క్యాండిల్ లాగా అయితే ఫామ్ అయిందండి. టీ సెన్సెక్స్ చార్ట్ రెండు ఆల్మోస్ట్ సేమే ఉంటాయి కాబట్టి మన సెన్సెక్స్ చార్ట్ డే టైం ఫ్రేమ్ చూసుకున్నా కానీ ఇక్కడ చూస్తే బయింగ్ ఉంది, కానీ అంత ఎక్కువ బయర్స్ అనేది లేరండి. బయర్స్ ఉన్నారు, కాకపోతే బయర్స్ అనే వాళ్ళని సెల్లర్స్ అనే వాళ్ళు కంట్రోల్లో తీసుకుంటున్నారండి. సో మార్కెట్ అయితే సెల్లర్స్ కంట్రోల్లో ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు అవర్ అనాలిసిస్ అండి. మనం ఎప్పుడు వచ్చినా కానీ 15 మినిట్స్లోనే అనాలిసిస్ అనేది చేస్తామండి. ఓకే, ఈరోజు 21 మార్కెట్ అనాలిసిస్ చూస్తే నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంట్ ఇస్తే 25,950 దగ్గర 25,950 దగ్గర రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తే మాత్రం 25,750 దగ్గర కాల్ సైడ్స్ అనేది ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఈ 25,850 నుంచి 25,800 లెవెల్లో ట్రేడ్స్ అనేది చేయొద్దండి. ఎందుకంటే ఇక్కడ ఒక ఈ రేంజ్లో రేంజ్లో ఉండేట్టు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ రేంజ్లో రెండిట్లో ఏదో అప్ సైడ్ బ్రేక్ ఇస్తే ఇక్కడ వరకు టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు 25,900 వరకు. ఈ రేంజ్లో 25,800 బ్రేక్ ఇస్తే ఒక 50 పాయింట్స్ 25,750 వరకు ఫుడ్ సైడ్ అయితే ట్రేడ్ అనేది టార్గెట్ చేసుకోవచ్చు అన్న. అలానే చెప్పి ఇలా స్ట్రాంగ్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, ఒకటే క్యాండిల్ 50 పాయింట్స్ కొట్టేస్తే వదిలేసేయండి, ఆ ట్రేడ్ అనేది వదిలేసేయండి. సో కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే మనం సేమ్ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ సేమ్ ఒకే టైప్ ఆఫ్ క్యాండిల్ అయితే ఫామ్ అయినాయండి డే టైం ఫ్రేమ్లో. సో కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్. బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ 58,033 దగ్గర క్లోజ్ అయిందండి ఎస్టర్డే. ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంట్ ఇస్తే 58,200 దగ్గర మార్కెట్ అనేది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందండి. సో అలానే గ్యాప్ డౌన్ కానీ లేకపోతే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తే 57,900 నుంచి 57,800 వరకు కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఉందండి. సో ఈ లెవెల్స్ అన్ని డౌన్ సైడ్ వచ్చే లెవెల్స్ అన్ని బ్రేక్ చేసుకుంటూ వస్తే 57,500 దగ్గర, ఈ లెవెల్ దగ్గర మనం కాల్ సైడ్ అయితే ట్రైల్ చేసుకోవచ్చు, ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. అలానే ఈ లెవెల్స్ అన్ని బ్రేకప్ అయ్యి అప్ సైడ్ మూమెంటం ఇస్తే 58,400 అండి. ఈ లెవెల్స్ దగ్గర ఫుడ్ సైడ్ అయితే మనం ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. ఫుడ్ సైడ్ అంటే డైరెక్ట్గా ఎంత స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే ఫుడ్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవద్దండి. అక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివ్లో ఉన్నారా లేదా అని చెప్పి ఇలా ఒక రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయితే అప్పుడు ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి ఇక్కడ ఈ లెవెల్లో. సో ఓకే, కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ డే టైం ఫ్రేమ్ చూసుకుంటే
మిడ్ క్యాప్ నిఫ్టీ డే టైం ఫ్రేమ్ చూస్తున్నా కానీ ఆల్మోస్ట్ అన్నీ ఒకే క్యాండిల్ ఫామ్ అయినాయండి. మిడ్ క్యాప్ నిఫ్టీ అయినా కానీ, సెన్సెక్స్ అయినా కానీ, నిఫ్టీ అయినా, బ్యాంక్ నిఫ్టీ అయినా డే టైం ఫ్రేమ్లో అన్నీ ఒకటే క్యాండిల్స్ అయితే ఫామ్ అయినాయండి. కమింగ్ టు 15 మినిట్స్ అండి. 15 మినిట్స్ వచ్చేసి మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి ఈ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉందండి. 13,250లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనపడుతుంది మనకి. సో అలానే సపోర్ట్ వచ్చేసి 13,225 దగ్గర ఒక సపోర్ట్ జోన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ లెవెల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి ఈ లెవెల్ వరకు వస్తే 13,200 ఈ లెవెల్లో కొంచెం కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తే మనకి ఇక్కడ ఈ లెవెల్లో 13,150 లెవెల్లో కాల్ సైడ్స్ అనేది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందండి. సో ఈ లెవెల్లో కాల్ సైడ్స్ అనేది ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. మార్కెట్ మిడ్ క్యాప్ నిఫ్టీ మార్కెట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంటం ఇస్తే ఈ లెవెల్లో 250 నుంచి 270 మధ్యలో పుట్ సైడ్ అయితే మనం ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఈ లెవెల్లో రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయ్యి ఇక్కడ వరకు వస్తే 13,300 వరకు వస్తే మార్కెట్ అనేది అక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ 95% వెళ్తే ఇక్కడ 13,300 నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, కమింగ్ టు అవర్ అనాలిసిస్. ఈరోజు మనం నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ మీకు స్ట్రాంగ్ సపోర్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ చూద్దామండి. ఫస్ట్ కమింగ్ టు నిఫ్టీ, స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 25,750 అండి. ఇది వచ్చేసి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనే చెప్పుకోవచ్చు. అలాగే నిఫ్టీలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసి 26,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఈ లెవెల్స్లో ఖచ్చితంగా మార్కెట్ అనేది 95% రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో అలానే కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి 57,500 అండి. 57,500 స్ట్రాంగ్ సపోర్ట్ అండి. ఈ రోజుకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసి 58,400 అండి. ఇక్కడ ఈ లెవెల్స్లో మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు అండి. 57,500లో వచ్చేసి కాల్ సైడ్ అనేది ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ లెవెల్ దగ్గరికి వచ్చి మనం స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే, అలానే 58,400లో మనం పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీలో స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 13,150 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనేది చెప్పుకోవచ్చు అండి. అలానే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసి 13,280 వచ్చేసి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అనేది చెప్పుకోవచ్చు. ఈ లెవెల్స్లో మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. 13,280లో వచ్చేసి మనం పుట్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. అలానే 13,150 లెవెల్లో వచ్చేసి కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఈరోజు మన అనాలిసిస్ అండి. కమింగ్ టు డే టైం ఫ్రేమ్ ఎప్పుడైనా కానీ ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేయొద్దండి. అసలు క్యారీ ఫార్వర్డ్ ఎందుకు చేయొద్దన్నానంటే ఎప్పుడు ఏమైందో తెలియదు, ఎప్పుడు ఎవరు న్యూస్ చెప్తారో తెలియదు. అలానే నిన్న బ్యాంకింగ్ సెక్టర్స్ అనే న్యూస్ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ట్రంప్ కూడా కొద్దిగా పాజిటివ్ న్యూస్ అయితే వచ్చాడు. అందుకనే నిఫ్టీ డైరెక్ట్గా నియర్లీ 200 పాయింట్స్ గ్యాప్ ఓపెన్ అయిందండి. అందుకే నేను ప్రీవియస్ డే అనాలిసిస్ అనేది చేయలేదు. సో ఇదండి మన ఈరోజు మార్కెట్ 21th అక్టోబర్ మంత్ మన అనాలిసిస్ అండి. చూద్దాం ఇవాళ మార్కెట్ ఎలా మూమెంట్ ఇస్తుందో, మన లెవెల్స్ అనేవి వర్క్ అవుతాయో లేదో చూద్దాం. ఓకే, మీరు బ్యాంక్ నిఫ్టీలో కనుక ట్రేడ్ చేస్తూ ఉన్నారు, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తూ ఉన్నారంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో పుట్ సైడ్ అనేది ట్రేడ్స్ ప్లాన్ చేయండి అండి. ఈ లెవెల్స్ దగ్గర పుట్ సైడ్ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయండి.
కాల్ సైడ్ అనేది ట్రేడ్స్ ప్లాన్ చేయొద్దు. ఒకవేళ మీరు కాల్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేయాలంటే ఈ లెవెల్ వరకు వెయిట్ చేయండి. 57,500 లెవెల్ వరకు వెయిట్ చేయండి. ఇలా మిగిలిన మామూలుగా మీరు నార్మల్గా బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్స్ ఏమైనా చేయాలనుకుంటే పుట్ సైడ్ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ మొత్తం ఒక రెసిస్టెన్స్ జోన్ లానే ఉంది, రెసిస్టెన్స్ లానే కనపడుతుంది. సో అందువల్ల బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ అంటే కొంతమంది పర్టికులర్గా బ్యాంక్ నిఫ్టీలోనే ట్రేడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి. పుట్ సైడ్లోనే ట్రేడ్స్ అనేది క్యాచ్ చేయడానికి చూడండి. ఓకేనా? బాయ్ అండి. మన వీడియో నచ్చితే మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ.